డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కొత్త మలుపు తీసుకుంది. నెయ్యిలో కల్తీ రసాయనాలు సరఫరా చేసిన ఢిల్లీకి చెందిన అజయ్ను సేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో బోలేబాబు డైరీకి 4 ఏళ్ల పాటు రసాయనాలు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కి డ్రమ్ములో పంపి కోట్లు ఆర్జించారని దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో తన పాత్ర తేలుతుందని భావించిన ఆయన తన ఫోన్ ను విరగ్గొట్టారని సిట్ అధికారులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుగుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కొత్త మలుపు తీసుకుంది. నెయ్యిలో కల్తీ రసాయనాలు సరఫరా చేసిన ఢిల్లీకి చెందిన అజయ్ను సెట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో బోలేబాబు డైరీకి 4 ఏళ్ల పాటు రసాయనాలు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కి డ్రమ్ములో పంపి కోట్లు ఆర్జించారని దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో తన పాత్ర తేలుతుందని భావించిన ఆయన తన ఫోన్ ను విరగ్గొట్టారని సిట్ అధికారులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని సిట్ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అనీష్. సునీత, నిన్న రాత్రి అయితే మాత్రం ఈ యొక్క తిరుమల లడ్డీ వ్యవహారంకి అయితే మాత్రం కొత్త మలుపు కూడా ఒకటి తీసుకుని దీంట్లో ఢిల్లీకి చెందినటువంటి అజయ్ అయితే మాత్రం నిన్న సిట్టు బృందం కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత యొక్క దర్యాప్తులో కూడా తెర మీదకి వచ్చాయి. వీటిలో ఢిల్లీ నుంచి కూడా కొన్ని రసాయన పదార్థాలు కూడా బోలేబాబా డైరీకి అయితే తరలిస్తున్నారనేసి అయితే మాత్రం సిట్టు బృందం అయితే తెలుసుకుంది. దీంట్లో వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కూడా అతన్ని తిరుమలకి అయితే తరలించారు. తిరుపతిలో ఉన్నటువంటి సిట్టు బృందం అయితే మాత్రం వాళ్ళని ఇప్పటికీ దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. గతంలో చూసుకుంటే 4 ఏళ్ల నుంచి కూడా బోలేబాబా డైరీకి అయితే మాత్రం ఈ యొక్క రసాయన పదార్థాలు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యికి అయితే మాత్రం ఉపయోగించేటువంటి ఒక రసాయన పదార్థాలు అయితే మాత్రం తరలిస్తా ఉన్నారు. దీని ద్వారా దాదాపుగా 200 కోట్ల వరకు కూడా అజయ్ అనే వ్యక్తి సంపాదించాడనేసి అయితే మాత్రం వివరంలో అయితే తెలిసింది. అలాగే తన పాత్ర కూడా దీంట్లో ఉందనేసి తెలుసుకున్న తర్వాత తన ఫోన్ ను కూడా విరగొట్టేసినట్టుగా కూడా ఈ యొక్క దర్యాప్తులో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఎవరున్నారో వారిని అందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తామనేసి అయితే సిట్టు బృందం అయితే తెలిపింది. అదే కాకుండా ఇతను A6 గా ఉన్నటువంటి అజయ్, అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక అజయ్ అయితే మాత్రం గుర్తించి తనను విచారిస్తున్న సమయంలో ఇలాంటి విషయాలంతా కూడా బయటకు రావడంతో పాటుగా ఒక కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంటే ఆ నెయ్యిలో ఉపయోగించేటువంటి రసాయన పదార్థాలు ఇతనే దానికి సరఫరా చేసి అంటే డ్రమ్ములో కూడా ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వీళ్ళే మొత్తం అంతా కూడా సరఫరా చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. మళ్ళీ ఆ ఒక బోలే బాబా డైరీకే కాకుండా వైష్ణవి డైరీకి ఏమైనా సరఫరా చేస్తున్నారా లేదా వాళ్ళ నుంచి ఇంకా వేరే డైరీలకు సంబంధించి ఇటువంటి నెయ్యికి సంబంధించినటువంటి రసాయన పదార్థాలు ఒక బోలే బాబాకి సంబంధించినటువంటి సంస్థకే కాకుండా వేరే దానికి కూడా పంపించారా అన్న దానిపైన అదే కోణంలో కూడా విచారణ అయితే చేపట్టారు. సో తిరుపతి తీసుకొచ్చిన తర్వాత వారి నుంచి అంటే రాత్రి అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కీలకమైనటువంటి విషయాలు మాత్రం చిట్టు బృందం అయితే తీసుకున్నారు. దాని తర్వాత దీని వెనకాల ఎవరున్నారు వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామనేసి అయితే చెప్పారు. ఇక లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ విషయం అయితే మాత్రం రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం కూడా దుమారం రేపినటువంటి పరిస్థితి. సో దీనికి కల్తీలో నెయ్యి ఉందనేసి ఇన్ని రోజులు భావిస్తున్నటువంటి చిట్టు బృందం ఆ ఒక నెయ్యిని కల్తీ చేయడానికి కొన్ని రసాయన పదార్థాలు కలిపారన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి సిట్టు బృందం అయితే మాత్రం దాన్ని ఎట్లా సరఫరా చేశారు, దానికి సంబంధించినటువంటి టెండర్లు కానీ ఆ టెండర్లతో పాటుగా వాళ్ళు ఎంత క్వాంటిటీతో వాటికి సరఫరా చేశారు అన్న దానిపైన కూడా చూస్తున్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి వచ్చింది, వీళ్ళకి కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు, ఆ బోలేబాబా డైరీ నుంచి కూడా తిరుమలకి సరఫరా చేసేటువంటి నెయ్యి ఏ విధంగా కూడా వచ్చింది అన్న దానిపైన కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం సిట్టు బృందం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.